నమస్కారం. శ్రీమద్ భాగవత్ మహాపురాణము ద్వితీయ స్కందము మొదటి అధ్యాయము ధ్యాన విధి భగవంతుని విరాట్ స్వరూప వర్ణనము. ఓం నమో భగవతే వాసుదేవాయ. 5వ శ్లోకము. తస్మాత్ భారత సర్వాత్మా భగవానీశ్వరో హరి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చేక్షతాభయం. కనుక మహారాజా, అభయపదమును అనగా పరంధామమును కోరుకొనివాడు సకల ప్రాణులకును ఆత్మస్వరూపుడైన శ్రీ మహా విష్ణువు యొక్క నామములను లీలలను గుణములను గూర్చి వినుచుండవలెను, స్మరించుచుండవలెను, కీర్తించుచు ఉండవలెను. అట్లు అనర్చుట వలన అతని మనోవృత్తులు అన్నీను భగవత్పరములు అగును. అంతటా అతనికి సులభముగా సహజముగా పరమాత్మ ప్రాప్తి కలుగును. 6వ శ్లోకము. ఏతవాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మ పరినిష్ఠయా జన్మలాభ పరపుంసామంతే నారాయణ స్మృతి. అందువలన జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగము అను వానిని ఆశ్రయించి తమ తమ వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి మానవులు నిష్కామ భావముతో తమ కర్మలను అన్నింటినీ భగవత్ సేవలుగానే భావింపవలను. ఫలితముగా మృత్యువు ఆసన్నమైనప్పుడు శ్రీమన్నారాయణుడే వారి మనస్సులలో మెదులుచుండును. ఇది మానవుని యొక్క జన్మ యొక్క అంతిమ ఫలము. కావున పైన పేర్కొనబడిన 3 యోగములలో ఏదైనా ఒక దాని ద్వారా వారు భగవంతుని ఆశ్రయింపవలెను. 7వ శ్లోకము. ప్రాయేణ మునయో రాజన్నివృత్తా విదిషేధతః నైర్గుణ్యస్తారమంతే స్మ గుణానుకథనే హరేః. మహారాజా, గుణాతీత స్థితికి చేరిన మునులు విధి నిషేధపు హద్దులను అతిక్రమించి నిర్గుణ పరబ్రహ్మయందు నిష్టను కలిగి ఉన్నవారైనను తరచుగా శ్రీహరి యొక్క కళ్యాణ గుణముల ప్రసంగముల యందే నిమగ్నులయ్యుందురు. వారు నిరంతరము పరస్పరము భగవంతుని గుణగాథలని చర్చించుకొనుచు పరమానందభరితులు అగుచు ఉందురు. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని భగవద్గీతలో 10వ అధ్యాయంలో 9వ శ్లోకములో తెలిపి ఉన్నారు. ధన్యవాదములు.